భక్తుల పాలిట కల్పతరువుగా శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన దివ్యక్షేత్రమే తిరుమల. శ్రీ సాలగ్రామ రూపంలో కొలువైన శ్రీ శ్రీనివాసుడిని చూడాలంటే రెండు కళ్ళు చాలవు. స్వామివారిని వివిధ రకాల సేవలు, వివిధ మార్గాల గుండా దర్శిస్తారు భక్తులు. సామాన్య భక్తులు శ్రీవారి దర్శనం ఎన్ని అడుగుల దూరంలో చూస్తారు? నిత్య సేవల్లో పాల్గొనే భక్తులు శ్రీవారిని దగ్గరగా చూస్తారా? మహాలఘు దర్శనంలో భక్తునికి భగవంతునికి మధ్య దూరం ఎంత అనే విషయాలను మనం తెలుసుకుందాం. ఆనంద నిలయుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు సప్తగిరులు చేరుకుంటున్నారు. ఇలా శ్రీవారి దర్శనార్థం నిత్యం 80 నుండి 90 వేల మంది మేర శ్రీవారు కొలువైన కొండకు వస్తున్నారు. ఇక వారాంతాల్లో ఆ సంఖ్య 1,00,000కు పైమాటే. ఇలా వచ్చే భక్తులు పేద ధనికులు అనే తారతమ్యం లేకుండా నిత్యం వివిధ దర్శన సదుపాయాల ద్వారా ఇలా వైకుంఠంలో వెలిసిన దేవదేవుడి దర్శన భాగ్యం పొందుతున్నారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని తనివి తీరా చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనే తాపత్రయం ప్రతి మనిషిలో కలుగుతుంది. వైకుంఠ నిలయుడైన శ్రీవారి దర్శన విధానంలో సామాన్యులు సర్వదర్శనం, టైమ్ స్లాట్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, లక్కీ డిప్పు, ఆర్జిత సేవలు, నిత్య సేవల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక విఐపీలు తమ వ్యక్తిగత సిఫార్సు, బంధుమిత్రులకు సిఫార్సు లేఖలు అందించడం వంటివి చేస్తుంటారు. తద్వారా వివిధ ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు రద్దీని బట్టి కల్పిస్తూ ఉంటుంది టీటీడీ. ఏఏడి దర్శనం నుండి విఐపి బ్రేక్గా రూపాంతరం చెందడం, రోజుకు 2 సార్లు విఐపి బ్రేక్ దర్శనాలు నిర్వహించేవారు. కాలక్రమేణా పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకు ఒక్కసారి మాత్రమే బ్రేక్ విధానాన్ని అమలు చేశారు. అధిక శాతం భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సర్వదర్శనం, టైమ్ స్లాట్, దివ్య దర్శన టోకెన్స్ ద్వారా దర్శిస్తారు. వీరితో పాటుగా కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ కలిగిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారిని సేవిస్తారు. ఇలా వెళ్ళిన భక్తులందరూ మహాలఘు దర్శనాన్ని పొందుతారు. జయ విజయాల నుండి స్వామివారి దర్శన భాగ్యం పొందుతారన్నమాట. దాదాపు 80 నుండి 90 అడుగుల దూరంలో శ్రీవారిని దర్శించే భాగ్యం వీరికి కలుగుతుంది. ఇక ప్రముఖుల కోటాలో ఇచ్చే విఐపి బ్రేక్ దర్శనాల ద్వారా దాదాపు 30 నుండి 40 అడుగుల దూరంలో స్వామివారిని సేవించడం జరుగుతుంది. విఐపి బ్రేక్ దర్శనం కలిగిన భక్తులు రాముల వారి మెడ వరకు అనుమతిస్తారు. ఇక రెఫరల్ ప్రోటోకాల్ దర్శనాలు కులశేఖరపడికి 5 అడుగుల దూరంలో స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. తిరుమల క్షేత్రం కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంశ వరకు ఎన్నో రకాలైన దర్శనాన్ని శ్రీవారు భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటారు. తొలిగా ఇందులో సుప్రభాత సేవలో విశ్వరూప దర్శనాన్ని స్వామివారు అనుగ్రహిస్తారు. సుప్రభాత సేవలో పాల్గొన్న భక్తులందరికీ స్వామిని అత్యంత సమీపం నుంచి దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. అటుపిమ్మట స్తోమాల సేవ, అర్చన, శుక్రవారం అయితే తిరుమంజనం, ఈ సేవల్లో పాల్గొనే భక్తులకి స్వామివారి గర్భాలయం ముందర కూర్చొని సేవను వీక్షించే అవకాశం కూడా ఉంటుంది. సాత్తు మోరలో వైష్ణవ బ్రాహ్మణులు శ్రీవారిని 12 అడుగుల దూరంలో దర్శిస్తారు. శ్రీవారికి నిర్వహించే సుప్రభాత సేవలో అత్యల్ప దూరంగా 10 అడుగుల ముందు శ్రీవారిని కనులారా వీక్షించే భాగ్యం కలుగుతుంది. నిత్య సేవలైన తోమాల, అర్చన సేవలతో పాటుగా వారపు సేవలైన శ్రీ వెంకటేశ్వరుని అభిషేక సేవ, తిరుప్పావడ సేవ, అష్టదళ పాద పద్మారాధన సేవలో స్వామివారి గర్భాలయానికి ముందు ఉండే కులశేఖర పడి వద్ద కూర్చునే అవకాశం లభిస్తుంది. ఒకానొక సమయంలో భక్తులందరినీ కులశేఖర పడి వరకు అనుమతించేవారు. భక్తుల రద్దీ ఏడాదికేడాది పెరుగుతూ రావడం, మొదట రాములవారి మేడ, అనంతరం లఘు దర్శనం, ఇప్పుడు మహాలఘు దర్శనం స్థిరంగా ఉంది. అటు పిమ్మట ప్రోటోకాల్ దర్శనమని, శ్రీవాణి ట్రస్ట్ దర్శనమని, వివిధ రకాల ప్రాధాన్యత కలిగిన దర్శనాల వారందరూ కూడా స్వామిని దగ్గర నుంచి దర్శనం చేసుకుంటారు. అంటే సుమారు 15 నుంచి 20 అడుగుల లోపల వీరందరూ స్వామిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. 300 రూపాయల టికెట్ కలిగిన భక్తులు, కళ్యాణోత్సవం టికెట్ కలిగిన భక్తులు, వివిధ రకాలైన ఆర్జిత సేవ కలిగిన టికెట్ కలిగిన భక్తులందరూ కూడా జయ విజయుల దగ్గర నుంచి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దాన్నే మహాలఘు దర్శనం అని కూడా మనం ఇక్కడ చెప్తూ ఉంటారు.
సుమారు 80 నుంచి 90 అడుగుల దూరంలో మనం స్వామిని చూస్తాము. స్వామి నిరంతరం నెయ్యి దీపాల వెలుగులోనే మనకి దర్శనమిస్తాడు. రాముల వారి మేడ దాటి విద్యుత్ దీపాలకి లోపల ప్రవేశం లేదు, నిషేధం ఉంది. కాబట్టి నెయ్యి దీపాల వెలుతురులోనే మనం అందరం స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. 2005-2006 సంవత్సరంలో టీటీడీ వారు తొలి ప్రయత్నంగా మహాలఘు దర్శనం అనే దాన్ని ప్రవేశపెట్టడం, దాని ద్వారానే మనం ఈరోజు ఒక రోజుకి 75,000 మంది వరకు మనం తృప్తిగా స్వామి దర్శనం చేయించడానికి టీటీడీ వారికి అవకాశం కలిగింది.